ఉద్యోగం విప్లవోద్యమంలో తిరుగుతూ కళాకారుడిగా రాష్ట్ర తెలుగు రాష్ట్రాలలో ప్రదర్శనలు ఇస్తున్న రోజుల్లో ఆ పోలీసు నిర్బంధం ఉండేది కదా ఆ రోజు. దీనికి తట్టుకోలేకుండా నేను కొత్తగూడెం వెళ్ళి ఐటీఐలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత అప్పుడు నేను అప్రెంటిస్ చేశాను. చేసిన తర్వాత ఒక రాత్రి ప్రదర్శనలు ఇచ్చి ఒక తార్ రోడ్డు మీద పడుకున్నాం. పడుకుంటే తెల్లారే మా మిస్సెస్ వచ్చి, నీకు ఇట్లా ఉద్యోగం వచ్చింది అని అంటే నేను అప్పుడు వెళ్ళాను. నాకు అప్పుడు ఛార్జీకి డబ్బులు లేవు. సింగరేణి బండి మహబూబాద్లో ఎక్కి కొత్తగూడెం వచ్చాను. టికెట్ డబ్బులు లేవు. టికెట్ డబ్బులు లేకుంటే టికెట్ కలెక్టర్ ఉంటాడు కదా, ఆయన నా సర్టిఫికెట్లు పట్టాల మీద ఇసిరి కొట్టాడు, నీకు టికెట్ లేకుండా ఎందుకు వచ్చావని. నేను ఆ పట్టాల మీద ఉన్న కాగితాలని మొత్తం ఏరుకొని జాగ్రత్తగా మళ్ళీ సింగరేణి ఆఫీస్కి పోయి అక్కడ నాకు అక్కడ లిస్టులో చూసుకుంటే నాదే రెండవ పేరు.